మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలని, మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలని కావలి పురపాలక సంఘం వాణిజ్య సముదాయ షాపులు నిర్మించి ఇస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. శనివారం ఉదయగిరి రోడ్లో నిర్మించిన 6 షాపులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా స్థానిక నాయకులు భారీగా బాణాసంచా కాల్చి ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు నన్ను నాన్ లోకల్ అన్నారు. నేను లోకల్ అని మీరు తీర్పు ఇచ్చారు. నేను లోకల్ కాబట్టి కావలిని కాపు కాస్తుంటున్నానన్నారు. కావలి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానన్నారు. నా ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్నారు. సమాజంలో సేవ చేయటానికి ఇంత అవమానాలు అన్నంతగా ఈ రోజు అవమానిస్తున్నారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో మన కావలిని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతుందని ఆలోచన వైసీపీ నాయకులకు ఉండాలన్నారు. కావలి పట్టణంలో అన్ని సిమెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే పార్కుల అభివృద్ధి చేస్తామన్నారు. ఉదయగిరి రోడ్లో ఇరువైపులా 650 షాపులు నిర్మించి ఇస్తున్నామన్నారు. దీనివల్ల చిరు వ్యాపారులకు భద్రత, మున్సిపాలిటీకి ఆదాయం చేకూరడంతో పాటు పట్టణం సుందరంగా ఉంటుందన్నారు. త్వరలోనే పైలాన్ ధ్వంసంపై, అమృత పథకంలో జరిగిన అవినీతిపై గ్రూపులతో సహా బహిరంగంగా మీడియాకు వెల్లడించబోతున్నామన్నారు. దమ్ముంటే వైసీపీ నాయకులు మీ మాజీ ఎమ్మెల్యేని తీసుకుని రావాలన్నారు. కాదు లోకలని నన్ను కావల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎమ్మెల్యే చేశారు. నాన్ లోకల్ అన్నాడు, నాన్ లోకల్ కొనుక్కో ఉన్నాను. లోకల్ అంటే ఇంట్లో వాడు, మన ఇంటి వాడు, మన ఇంటి బిడ్డ. అయితే మన ఇంటి బిడ్డ మన ఇంటికి ఏం చేయాలి? ఏదో ఒకటి సేవ చేయాలి. కాబట్టి నేను కావలికి కాపుదారుడు అయ్యా. ఈరోజు కావలిని కాపు కాసే వ్యక్తిగా తయారయ్యా. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావలిలో సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలా అనేంతగా ఈరోజు అవమానాలు. ఎక్కడో వెంగళరావు నగర్లో ఒకరోడు వాడి స్థలాన్ని గోడ కట్టుకుంటే కాపలా కాస్తున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడున్నాడని అంటాడు. ఒకడు సభ్యత సంస్కారాన్ని మర్చిపోయిన రాజకీయాలు. ఎక్కడో వాడి ఇంటికి బేస్పట్టాన్ని మట్టి తోలుకుంటుంటే కాపలా కాస్తానన్న వ్యక్తి ఏమయ్యాడని అంటాడు. ఇది కావలి దౌర్భాగ్యమైన రాజకీయ పరిస్థితి. మనందరం కూడా బాధపడాలి. ఎలక్షన్లు అయిపోయింది, ఎలక్షన్లు చేసుకున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు. వారు కానీ, మేము కానీ, అందరం కానీ, మనందరం కానీ ఇది మన కావలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో మన కావలి అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి. ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతానే ఆలోచన మనలో ఉండాలి. కనీసం ప్రాంతీయ తత్వం ఉండాలి. మనవుడి మమకారం ఉండాలి. కానీ ఈ రోజున కావలిలో కొరవడింది అదే. లోకేష్ గారు ఎక్కడి కావలి, ఎక్కడి అమరావతి, ఎందుకు కావలి అభివృద్ధి? ఈరోజు 175 నియోజకవర్గాల్లో కావలినే ఎందుకు అభివృద్ధి చేయాలి? ఈరోజు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కావలిలో అన్ని వనరులు ఉన్నాయి. కళ్ళుండి గుడ్డి వాళ్ళమయ్యాం కావలి నాయకులు. అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైంది కావలి యొక్క కీర్తి, కావలి యొక్క గొప్పతనం. అందుకోసమే ఈ రోజు మనకు బీపీసీఐ ఇండస్ట్రీ ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1,25,000 కోట్ల రూపాయల నిధులు కావలికి వెచ్చిస్తున్నారు. ఇంకో పక్క ఇండో సోలార్ 24,000 కోట్ల రూపాయలతో ఇండో సోలార్ కంపెనీ. ఇంకో పక్క దామరం దగ్గర ఎయిర్పోర్ట్
దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టు నిర్మాణం. ఇవన్నీ జరిగితే అభివృద్ధి చేయలేని కావాలి. అప్పుడు చెప్పాలి మనం లోకల్ అని. అది మన మీద నమ్మకారం. ఆ నమ్మకారం కోసమే మీరందరూ నా కేసు గెలిపించిన నమ్మకారంతోనే కావలి అభివృద్ధి చెందాలి. అవన్నీ రావాలంటే ఈ కావలి బాగుండాలి. వచ్చినటువంటి వాళ్ళు కావలిలో సంచరించాలంటే, వచ్చినటువంటి వాళ్ళు కావలిలో షాపులు చేయాలంటే, వచ్చినటువంటి వాళ్ళు భార్య బిడ్డలతో కారులోనే బైకులోనే వచ్చి షాపుగా వచ్చి చేసుకోవాలంటే ఆ రకమైన సౌకర్యాలు కావలిలో ఉండాలి. అవి ఎమ్మెల్యేగా మా బాధ్యత. ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించాడు. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాడు. ఈరోజు కొన్ని లక్షల కోట్లు కావలకు వచ్చి పడిపోతున్నాయి. బ్రహ్మ గారు చెప్పిన కాలజ్ఞానం అతి తొందరలో కావలిలో నెరవేరబోతుంది. ఈ రోజు దేనికి ఏ ఒక్కరోజు కూడా ఈ కావలిని పరిపాలించినటువంటి నాయకులు ఈ కావలి అభివృద్ధి కోసం ఆలోచించాల. మా జోబులు ఉండే లేదని లెక్క వేసుకున్నారే తప్ప ఈ కావలి స్థితిగతులు మార్చవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యతను మర్చిపోయారు కాస్త పాలకులు. అందుకే నేను మీరు అందరితో కలిసిపోయా, మీ అందరితో కలిసి నడుస్తున్నా. మనందరం కలిసి మన ఊరిని బాగు చేసుకున్నాం. ఈ రోజు 3,758 మంది ఈరోజు రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు ఎండ చేసుకుంటున్నారు. ఎండనక వానక గొడుగుల్లో దుమ్ము దూరంలో పడి రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవడానికి ఎండలో నిలబడి ఈ రోజు పళ్ళు కుళ్ళిపోతున్నా, తినుబండారులు చెడిపోతున్నప్పుడు కూడా వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు 3,758 చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద నిలబడి జరుగుతుందంటే ఏంటి మనం చేయాల్సింది? కావాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. ఎండ లేదు, వాన లేదు, ఆకలి లేదు. ఉదయం వచ్చిన కాడి నుంచి సాయంత్రం వరకు నిలబడి కూలి పని చేస్తున్నారు. ఆ కొత్త కోటి కోసం, 1000 రూపాయలు సంపాదించుకోవడం కోసం. ఇదే ప్రాంతంలో మనం వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తే, అందరికీ ఏదో విధంగా జీవనోపాధి కల్పించగలిగితే వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కావలి టంకుల ఆద్యంతం ఈరోజు ఒకే బజారు. సాయంత్రం 5 గంటలప్పుడు పోతే బజారు కిక్కిరిస్తుంది. ఇప్పుడుండే జనాభా, మన కావలి జనాభా, పట్టణ జనాభా 1,50,000 మంది. రోజుకి పల్లెటూరు నుంచి ఒక 50,000 మంది వచ్చిపోతుండొచ్చు. అంటే 2 లక్షల మందిలో టంకు రోడ్డుకి 50,000 మంది వచ్చి తిరిగితేనే టంకు రోడ్డు పక్కగా. రేపు ఇండస్ట్రీలన్నీ వచ్చిన నాడు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగస్తులు రాబోతున్నారు. ఈ ఉద్యోగస్తులు అందరూ వస్తే ఇంటికి 3 లెక్కన దాదాపు 9 లక్షల జనాభా కావలికి రాబోతుంది. కాలంలో 9 లక్షల మంది జనాభా కావలికి వస్తే కావలి ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, ఎలా మన బిడ్డలు అదేవిధంగా వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే కావలి. ఈరోజు ఎవరో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే ఇదే చిన్న వ్యాపారంతో 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించే విధంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కావలిలో మున్సిపాలిటీ అధికారులు, నాకు మంచి కమిషనర్, కొత్త వ్యక్తి ఐఏఎస్ చదవాలనుకున్నాడు కానీ మున్సిపల్ కమిషనర్ గా వచ్చాడు. అందరూ రకరకాలుగా చూస్తారు. నేను వాళ్ళ ఫైల్ చూసా కాబట్టి అక్కడ పోవాలనుకున్నారు. నేను కానికుండా ఆపుకోను. ఎప్పుడు కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, 10% ఉండే అసమర్థతను కాదు చూడాల్సింది, 90% ఉండే సమర్థతను మనం గుర్తించాలి. ప్రతి జీవితంలో నా శరీరంలో కూడా సగవాగిన నా కళ్ళ కనిపించేది, నా వెనక కూడా వీపున ఎన్నో సమస్యలు ఉంటాయి, నాలో కూడా లోపాలు ఉంటాయి. లోపాలు కాదు, పాజిటివ్ చూడాలి. కాబట్టి ఈరోజు ఆర్టీఓ గారు కానీ, కావలి ఎంఆర్ఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ నేను ఏది చెబితే ఇవ్వాలి చేస్తున్నారు. నేను ఒకటే చెప్పా, ఈ కావలి రూపురేఖలు మార్చడానికి నాకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నాకు తోడుగా బ్రదర్గా నాకు లోకేష్ బాబు ఉన్నాడు. నేను వాళ్ళ ఇద్దరు నాయకత్వంలో ఈ కావలి రూపురేఖలు మార్చడానికి 33,000 ఓట్లు మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆశీస్సులు నెరవేర్చడానికి నాకు సహకరించదని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి చాలా దిక్కుల ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్న కూడా ప్రయత్నం చేశాడు, నేను ఆపుతానే ఉన్నా. ఆయన తెలియదు బాబు, నన్ను కాదని ఆయన పోలేదనే విషయాన్ని మర్చిపోయాడు. ఎందుకంటే ఒక బాండింగ్, ఒక ఇద్దరి మధ్య కనెక్టివిటీ, చెప్పింది చేసే మనస్తత్వం, చేయాలనే తపన
ఇవన్నీ క్రోడీకరిస్తే ఈ రోజు కావలి చిరు వ్యాపారస్తులందరినీ గుర్తించాం. ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కమిషనర్ వాళ్ళ టీం అంతా కలిసి ఎవరెవరు రంగంలో పెట్టుకొని ఉన్నారు, కొత్తగా పెట్టుకున్న గుంపులు కాదు, ఇప్పుడు ఆక్రమించుకునే స్థలాలు కాదు. నేను ఎమ్మెల్యే నాటికి ఎవరైతే ఆక్రమించుకునే వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి కల్పించాలి. దీని మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం డబ్బులు లేవు. ఎవరైతే షాప్ ఇస్తున్నామో వాళ్ళే 1,50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఎప్పుడైతే ఆ షాపు ఖాళీ చేస్తే మళ్ళా వాళ్ళు 1,50,000 రప్పించేటట్టుగా నెలకు 5,000 రూపాయలు వెంటనే ఇచ్చి ఈ రోజు ఒక్కొక్కరికి ఈ రోడ్డు 2 పక్కల ఈ షాపులు ఏర్పాటు చేస్తే కావలి ట్రంక్ రోడ్డు బిజినెస్ 50% ఈ ఏరియా వస్తుంది. ఇది కూడా కమర్షియల్ ఏరియా అవుతుంది. కోట్లకు సంబంధించిన 28 కోట్ల రూపాయల డబ్బులు మన అందరి ఏమైంది ఈ రోజున 28 కోట్ల రూపాయల డబ్బు. 5 సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా 5 సంవత్సరాలు కూడా ఎలక్షన్ జరిగితే పాలక మండలి ఉంటుంది, దాంట్లో గెలిచిన వాళ్ళలో నీటి పనులు ఉంటారు, వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరగనీయకుండా ఒక పక్కన పైలాన్ని, ఒక పక్కన నిధులని, ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీయకుండా దుర్మార్గంగా కావాలని అంతగట్టించినటువంటి విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందుకు తేటానికి నాకు ధైర్యం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే నేను నిర్వహించబోయే సభకు మీ నాయకుడు తీసుకొని రండి. అగ్రిమెంట్ తో సహా మీ కళ్ళ ముందు పెడతా. నీ ముఖ్యమంత్రి టైంలో 2022లో నీ సంతకాలతో దాన్ని కుదిర్చే డబ్బులుతున్న వైనాన్ని బయట పెడతా. ధైర్యం ఉంటే రమ్మని ప్రతాప్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. ఇది లోకం, ఇది లోకలంటే ఇది నాన్ లోక పద్ధతి కాదు. పిన్కోడలాగా పరిగెత్తడానికి అట్టం ఒక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు, దమ్ముంటే రావాలి. మొన్న రోజున ఇరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు, ఇరుసుకొని ఇక్కడ వాళ్ళ కోర్టుకు పోయారు. అది వాళ్ళది, నాకపోతే దాని అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి. ప్రజలందరూ కూడా గుండె విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చిరు వ్యాపారస్తులు కులాలకి మతాలకి అందరి మీద ఉంది కాబట్టి దయించి కావాలని మన అందరి కంటే వచ్చి పట్టుకున్నాం, మన కావాలని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పొందుతూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూద్దాం. ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావలి వయసులే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే వారు జీవనోపాధి ఇస్తున్నారు, నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు 6 నుంచి 8 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయసుల యొక్క ప్రముఖ పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి, చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిన నాడు ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, ఆర్ఎంపీ ఆఫీసు, అదేవిధంగా కలిసే దగ్గర కార్నర్ లో అతి తొందరలోనే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం. కావలి ట్రంక్ రోడ్డులోకి ఇంకా లారీలు అనేవి రాకుండా, ఆ యాక్సిడెంట్లు అనేవి జరగకుండా రేపు అక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం. కావలిలో ఒక మంచి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. అవన్నీ జరగాలంటే చంద్రబాబు ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు కోరుకునేది ఒకటే, మన కావలి ఐక్యతగా ఉండాలి, అది చంద్రబాబు నీడలో ఉండాలి. చంద్రబాబు కోసం 40కి 40 వాటిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, కావాలని అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చింది. మనందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రైతులు పెట్టుకునే ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా వ్యాపారం చేసుకునేటట్టు, అందరూ సుఖంగా సరుకులు కొనుక్కునేటట్టు, అందరికి నచ్చినట్టుగా షికారుగా కనీసం భార్య భర్త తోడుగా నడిచి ఎక్కడో బండి పెట్టుకుని షాపింగ్ చేసుకునే విధంగా తీర్చిదిద్దేందుకే ఈ రోజున ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం పెట్టాం. అతి తొందరలో ఇంకొక 19 షాపులు తొందరలోనే టెండర్ ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత అంచెలంచెలుగా, ఎందుకంటే చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దు, 1 నెల రోజుల లోపలే ఒక్కొక్క షాపు పూర్తి అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి, వాళ్ళ మీద ఆధారపడే కుటుంబం ఉంది, వాళ్ళని రోడ్డు పెట్టద్దు. 1 నెల రోజులు నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి 4 నెలలు కష్టపడాలి. కాబట్టి తొందరగా కట్టే విధంగా ఒకేసారిగా అన్ని కాకుండా దఫదఫాలుగా పూర్తి చేస్తూ రాబోయే 1 సంవత్సర కాలంలో జనతాపేటలో దాదాపు 2 పక్కల కొన్ని 100 షాపులు వచ్చి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా
తలెత్తుకుని మాకంటూ వ్యాపార సమస్య ఉంది, ధైర్యంగా బిడ్డలు చదివించుకునే విధంగా, ధైర్యంగా షాపులో కూర్చొని సరుకు అమ్ముకునే విధంగా ధైర్యాన్ని ఇస్తామని చెప్పే సందర్భంగా చిరు వ్యాపారస్తులందరం కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, కావున అభివృద్ధి అంటే పార్కులు డెవలప్ చేయాలి, మంచినీటి సౌకర్యాలు ఇవ్వాలి, ప్రతి స్తంభానికి దీంతి దీపాలు ఇవ్వాలి. దాదాపు 28,000 స్తంభాలు ఉంటే ఈ రోజున 13,000 స్తంభాలకి లైట్లు ఉన్నాయి. దురదృష్టం 57 కోట్ల రూపాయలతో అమృత పథకం కింద డ్రింకింగ్ వాటర్ కి 7,531 ఇళ్లకి ట్యాపులు ఇవ్వమని చెప్పి గత 2018లో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే దురదృష్టం కొద్ది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత పాలకుల యొక్క దౌర్భాగ్యం, గత పాలకుల యొక్క అనాలోచన చర్యల వల్ల ఈ రోజు కూడా గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వని కారణాన 57 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ రోజున ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు రాని స్థితి ఉంది. అయితే మేము వీటన్నిటిని కూడా వాళ్ళని విమర్శించాలని కాదు, పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఎక్కడో ఉన్న వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేయరు, ఇక్కడ పని చేసే వరకు ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ కూడా ప్రజలు గుర్తించాలి. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు చేయాలి తప్ప కులాన్ని చూసే, మతాన్ని చూసే, వర్గాన్ని చూసే, ప్రాంతాన్ని చూస్తే, బంధుత్వం చూస్తే కావున మళ్ళా వెనక్కపోతుంది. కాబట్టి మనందరం కూడా నడుము బిగించాలి. పని చేసే ప్రతి వ్యక్తిని గుర్తించినప్పుడే పని చేసేవాడు కూడా హుషారు ఉంటుంది. కాబట్టి వ్యక్తులందరూ కూడా దేన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు పాలకులు ఇప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టుకుని పల్లెటూళ్ళ లాగా ట్యాంకర్లు పెట్టుకుని ఇంటి ముందు డ్రమ్స్ పెట్టుకుని నీళ్లు అక్కడ దాచిపెట్టుకునే స్థితిలో కావాలి ఉంది అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఉంది అవసరమైనప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాదు, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఓటు ఒక శాసనంగా ఉండాలి, చేసేవాడికి ఓటేయాలి, ఎంకరేజ్ కావాలి. ఆ ఓటే శాపంగా మారితే మన నుటికి రాతలు మార్చుకోవాలి తప్ప మనకి శాపంగా పరిగణించేటట్టుగా ఉండకూడదని విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కావాలని అభివృద్ధి చేస్తున్నాం. ఒక పక్క పార్కులు కావచ్చు, ఒక పక్క ట్రంక్ రోడ్డు కావచ్చు. ఈ రోజున ఈ ట్రంక్ రోడ్డుకి మళ్ళా 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశా. 17 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా. ఈ రోజు 17 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి తారు రోడ్డు నుంచి ఈ షాపు దాకా ఇదంతా మట్టి ఉంది. ఇదంతా అందుతో తొందరలోనే సిమెంట్ రోడ్డు వేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాద్రెడ్డి బొమ్మ వరకు, యానాద్రెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకు 2 వైపులా మట్టి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్డు వేయడానికి 17 కోట్లు మంజూరైంది. 3 రోజుల్లో టెండర్ కూడా పిలుచున్నారు. ఎవరో కాంట్రాక్టర్ వేస్తారు, అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం. 3 రోజుల నాడే ముఖ్యమంత్రి గారిని కలిశాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మా కావాలకి మీరు విజిట్ చేయండి సార్. మీ అడుగులు మా కావల్లో తగిలితే, రాముడు తిరిగితే ఆ పుణ్యభూమి ఎలా పవిత్రమైందో మీ కావొక్క పాపం తగ్గితే ఈ కావలు పవిత్రంగా మారాలి, ఈ కావలు అభివృద్ధి చెందాలి. కాబట్టి మీరు రాందని చెప్పి నేను మొన్నటి సాయంత్రం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించా. అన్ని అనుకూలిస్తే రేపు జూన్ 21 పెట్టిన రాముడు ఇలాంటి చంద్రబాబు మన కావాలి అడుగు పెట్టబోతున్నాడు. ఆనాడు ఆయన్ని సెల్ఫీ పాయింట్ దగ్గర మొదటి సెల్ఫీతో స్టార్ట్ చేసి కావలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద కార్యక్రమాలు చూసుకొని మన మత్స్యకారు సోదరులందరికీ ప్రారంభమైనటువంటి జుబండన్ ఫిషింగ్ హార్బర్ ని ఓపెన్ చేసి అక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మత్స్యకారులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆనాడు కావలలో ఈ 17 కోట్ల సిమెంట్ రోడ్డుకు సంబంధించిన కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ గత ఎమ్మెల్యే దిగిపోయే ముందు తను లెటర్ రాశాడు, ఈ కావలికి ఆ రోడ్డు అవసరం లేదు అని ఏ కారణం చూపించాడు తెలుసా? కావలలో మెటల్ దొరకటం లేదు కాబట్టి. గురురాఘవేంద్ర కృష్ణారెడ్డి మెటలే ఆపించాడు, మళ్ళీ మెటల్ దొరకడం లేదంటే ఈ రోడ్డు అవసరం లేదని రాసిచ్చిపోయాడు. పాపానికి ఈ రోజు రోడ్డు ఆగిపోతే దాన్ని మళ్ళీ మొన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారిని, నా మిత్రుడు పేద రవిచంద్ర గారిని, అదేవిధంగా అన్నగారి సత్యప్రసాద్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపించి నిన్న ముఖ్యమంత్రి గారికి మళ్ళా నివేదికలు ఇచ్చి దానికి ఒక 35 కోట్లు మంజూరు చేస్తే మాకు ముస్లిం కూడా రోడ్డు అంతా కూడా సీసీ రోడ్డు అయిపోతుంది. 9 కిలోమీటర్ల పొడవున నాకు కావలి సువిశాలమైనటువంటి రాబోయేటువంటి ఇండస్ట్రీస్ కి నాణ్య పలికే విధంగా మా రోడ్లు ఉండబోతున్నాయి. ఆ విధంగా తీర్చిదిద్దమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అన్నిటికీ సానుకూలంగా స్పందించాడు. అన్ని కూడా తొందరలోనే ఆ రాముడైన శ్రీరాముడైనటువంటి చంద్రుడు
తప్పకుండా కావలికి వస్తాడు, కావలికి వరాలు తను కురిపిస్తాడు, కావలిని అభివృద్ధి చేసి తిరుగుతాడు. ఆ నాయకత్వంలో మన అందరం కూడా తీర్చుకోవాల్సిన రుణం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో 40కి 40 వార్డులు గెలిచి ఆయనకి కానుక చేయడమే ఒకే ఒక బాధ్యత. నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి. 40 వార్డుల ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయేటట్టు అవినీతి పరులు తరిమి కావలి ప్రజలు తరిమి కొట్టారనిపించండి. నేను ఈ కావలిని సుందరమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని. ఎందుకంటే పైలాన్ ప్రజలందరూ చూసి ఆనందించడానికి యువ నాయకుడైన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, పేదంటి బిడ్డ, అంచెలంచెల ఎదిగి రాష్ట్ర దేశ ఉప ప్రధాని తరుణంలో కూడా కావలిని మర్చిపోకుండా కావలికి 57 కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ 28 కోట్లు అప్పు చేసింది. దానికోసం 28 కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్లు ఇచ్చింది. కలిపితే 57 కోట్లు, 56 కోట్లు చెల్లి వచ్చింది. దానికి ఇందాక చెప్పినట్టు 40 లక్షలు కడుతున్నాం ప్రతి నెల ఉంది. కానీ ఒక్కింటికి నీరు రాదు. ఆ స్తూపాన్ని కూర్చడానికి కారణం, ఈ స్తూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనా అని ప్రజలు అనుకుంటాయని, దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందులో కూర్చున్నటువంటి మిత్రులు ప్రెస్ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని రూపుమాటారు. ఆ 57 కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపుమాటారు. తొందరలో దాన్ని కడగబోతున్నా కావలి నడబొడ్డున్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరి సమక్షంలో, పత్రికా విలేకరుల సమక్షంలో, కావలిలో ఉన్న సంఘ సేవకర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో 57 కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది.